మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు మంచే చేస్తాడమ్మా. నీది మంచి మనసు, అందుకే నీకా దేవుడు చెడు జరగనివ్వలేదు. నిజమే బాబాయ్, కాకపోతే నన్ను కాపాడింది మాత్రం ఈ దేవుడే. బాబాయ్, ఏంటమ్మా? నీతో ఒక ఫోటో దిగొచ్చా? షూర్, రామ్మా. ఒసే కోకిలమ్మా, సిట్టమ్మ ఏర్నారాయణ ఇక్కడికి తీసుకొస్తుందంటావా? సిట్టమ్మ వీరనారాయణ ఇక్కడికి తీసుకొస్తే ఇక మనకి చివరి రోజే. చాలా సంతోషంగా ఉంది బాబాయ్. వస్తానమ్మా, టైం అవుతుంది. అయ్యో, పర్స్ పడిపోయింది. బాబాయ్, వీళ్ళెవరో? వీళ్ళు పరమ నీచులు, దుర్మార్గులు. నీచులు, దుర్మార్గులా? మరి ఇలాంటి ఫోటో నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు బాబాయ్? వాళ్ళు నా బద్ధ శత్రువులమ్మా. వీళ్లను వెతకడం కోసమే ముంబై నుంచి కాకినాడకొచ్చాను. వీళ్ళు నాకు దొరికారో అదే వాళ్లకు ఆఖరి రోజు. వీళ్ళు ఈ కాకినాడ చుట్టుపక్కల ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉందమ్మా. నీ గనక కనిపిస్తే నాకు మాట చెప్పమ్మా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తప్పకుండా చెప్తాను బాబాయ్. అవును, వీళ్లను ఇంతకుముందు నువ్వు ఎక్కడైనా చూసావా? లేదు బాబాయ్, చూడలేదు. చూసుంటే చెప్పేదాన్ని కదా. కనబడితే మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే బాబాయ్. బాబాయ్, ఏంటమ్మా? వీళ్ళు మీ కుటుంబానికి అంత శత్రువులు ఎలాగయ్యారో తెలుసుకోవచ్చా బాబాయ్? అది మా కుటుంబానికి సంబంధించిన విషయమమ్మా, బయటి వాళ్లకు చెప్పకూడదు. నీకు చెప్పే సందర్భం వస్తే ఖచ్చితంగా చెప్తానమ్మా. వస్తానమ్మా. అలాగే బాబాయ్. ఎవరమ్మా నువ్వు? ఈ గంట కొట్టే సాహసం ఎందుకు చేశావు? వాళ్ళ నాన్న కోసం చేసింది స్వామి. కన్న తండ్రి కోసం ప్రాణాల మీదకే తెచ్చుకున్నావంటే ఆ తండ్రి మీద నీకెంత ప్రేముందో నాకు అర్థమవుతుంది. మీ అమ్మ నాన్న ఎవరమ్మా? నానా, సర్లే. అది అది
ముందెళ్ళి ఆ పర్స్ ఇచ్చేయమ్మా. ఈసారి వచ్చినప్పుడు మాట్లాడతానులే. లేదు, నిన్ను నాన్నని ఓ పాలి కలిసి మాట్లాడి వెళ్ళిపోతారంట. బయటే వెయిటింగో. మాతో ఏంటి మాట్లాడతాడమ్మా? ఏమో నాన్న, ఆ విషయాలన్నీ నాకు చెప్పలేదు. నేనెళ్ళి ఆయనకి పర్స్ ఇచ్చాను కదా. ఇచ్చావు? ఆ పర్సులోంచి ఏదో ఫోటో తీశాను నాన్న. అంతే, ఆయన కళ్ళు సింత నిప్పుల్లాగా ఎర్పెక్కిపోయాయి. ఆ ఫోటోని కోపంగా కసిగా చూసి పళ్ళు పటపటా కొరికి పర్సులో పెట్టేసుకున్నారు. ఆ ఫోటోలో ఉంది ఎవరై ఉంటారు? అబ్బే, మా ఫోటోలు కావమ్మా, మా ఫోటోలు కావవి. అయి మీ ఫోటోలని ఎవరన్నారు? నేనేమైనా చెప్పానా? పోనీ ఆయన గారేమైనా చెప్పారా? ఎవరు చెప్పకముందే మీరిద్దరూ మా ఫోటో కాదు మా ఫోటో కాదని కంగారు పడిపోతున్నారేటి? అయినా మీ ఫోటో ఆయన దగ్గర ఎందుకుంటుంది నాన్న? అవునవును, మా ఆయన దగ్గర ఎందుకుంటాయి? అస్సలు ఉండవు. అయితే ఆయన్ని లోపలికి పిలవమంటారేటి? ఎందుకమ్మా? మాతో మాట్లాడి మాత్రం ఆయన ఏడ్చేస్తాడేటి? మేమేమైనా గొప్పవాళ్ళమా? ఏదో స్వీట్ చేసుకుని బతికేవాళ్ళం. ఆయన టైం వృధా చేసుకోవడం ఎందుకమ్మా? వెళ్ళిపోమని చెప్పమ్మా. అదే నన్ను అలా అంటున్నావో? ఇంటి ముందుకు ఎవరైనా వస్తే కాఫీ కానీ టీ కానీ తాగకుండా ఎల్నిచ్చేవారే కాదు. అలాంటిది ఒక పెద్ద మనిషి, పైగా చీకట్లో ఒంటరిగా ఉన్న నీ కూతుర్ని కొడుకుని తీసుకొచ్చి ఇంటి దగ్గర అప్పగించిన మనిషి. ఓ పాలి మిమ్మల్ని కలిసి మాట్లాడతాను అంటే పిలిచి కాఫీ టీ ఇచ్చి మాట్లాడాల్సింది పోయి బయట నుంచి బయటకే వెళ్ళిపోమంటున్నారేటి? అంత పెద్ద ఆయనకి మనమేం మర్యాదలు చేయగలం అంటుంది. అర్థమైందిలే నాన్న, నేను వెళ్ళిపోమని చెప్పేతానులే. అమ్మో, ఇంకా నయమే. ఆయన గనక లోపలికి వచ్చినాడంటే కొంపలు మునిగిపోయి ఉండేవి. అంటే మా నాన్నకి వీరనారాయణ గారు ముందే తెలుసన్నమాట. నాకు తెలియకుండా వీళ్ళ మధ్య ఏదో జరిగిపోతుందన్నమాట. అందుకే ఆయన పేరు వింటేనే అమ్మా నాన్న వణికిపోతున్నారు. అదేంటో తేల్చేయాలి. నానా, వెళ్ళిపోమని చెప్పానులే, ఆయన వెళ్ళిపోయారు. పోనీలే అమ్మా, ఇంకో పాలు వచ్చినప్పుడు కలుద్దాం. నానా, ఏటమ్మా? ఈయన తెలుసా? ఇదేంటి ఉన్నట్టుండి సిట్టిలా అడిగేసింది? కొంప తీసి ఎర్నారాయణ దగ్గర మా ఫోటో చూసేసిందా? అనుమానం వచ్చే ఇవన్నీ అడగతందా? మాట్లాడమేంటి నాన్నా?
ఈయన మీకు తెలుసా అని అడుగుతున్నాను. నాకెట్టా తెలుస్తుందమ్మా? అస్సలు తెలవదు. ఎవరైనా? వీళ్ళు పరమ నీచులు, దుర్మార్గులు. వాళ్ళు నా బద్ధ శత్రువులమ్మా. వీళ్లను వెతకడం కోసమే ముంబై నుంచి కాకినాడకొచ్చాను. వీళ్ళు నాకు దొరికారో అదే వాళ్లకు ఆఖరి రోజు. వీరనారాయణ బాబాయ్ ఏమో వీళ్ళు కనపడితే అంత సొత్తాను అంటున్నారు. వీళ్ళేమో వీరనారాయణే తెలీదు అంటున్నారు. అసలేంటిదంతా? ఏటే నేను అసా ఆయన ఏదో ఆ రోజు కాపాడాడు, బాగుంది. మన ఇంట్లో పర్సు మర్చిపోయాడు, అది తీసుకెళ్ళి నువ్వు ఇచ్చావు, అది ఇంకా బాగుంది. ఆయనతో నువ్వు ఫోటో దిగావు, అది మరీ మరీ బాగుంది. ఆ ఫోటో అట్టుకొచ్చి నాన్నకు చూపించి నీకు తెలుసా అంటే ఎలా తెలుస్తుందే? ఆయన ఏమన్నా మనకు చుట్టమా పట్టమా? అంటే ఈయన గురించి అస్సలు తెలీదు అని అంటున్నారు. అవునమ్మా. గతంలో మీరు ఎప్పుడు కలుసుకోలేదు అంటున్నారు. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు తల్లి? మీకింకా అర్థం కాలేదా? మీరు అనవసరంగా దీన్ని వంటదాన్ని చేశారు కానీ కాకుండా ఏ లాయర్ను చేసి ఉంటే పెద్ద లాయర్ అయిపోయింది. అందుకే లా పాయింట్లని లాగేస్తుంది. అసలు నీ బాధ ఏంటే? అమ్మ నాన్నకు తెలిసి కూడా తెలియదని చెప్తున్నారనా? నీకు తెలీదు, నువ్వు ఊరుకోరానియా? నానా, ఈయనెవరో మీకు బాగా తెలుసు, తెలిసి కూడా తెలీదు అని చెప్తున్నారు. అందుకే ఈయన గుళ్ళో కనపడగానే నా చేతికి పుళ్ళు పడ్డాయని తెలిసి కూడా దూరంగా వెళ్ళి దాక్కున్నారు. మొన్న ఇంటికి వచ్చినప్పుడు అమ్మ కొంగు కప్పుకొని వచ్చింది. నువ్వు దొంగలాగా లోపలే దాక్కుండిపోయావు. ఈ రోజు ఇంటికొచ్చారని తెలియగానే ఇద్దరు భయంతో పట్టుకుపోతున్నారు. ఎక్కడా వీరనారాయణ గారు ఇంట్లోకి వచ్చేస్తారేమోనని పానాలు గుప్పెట్లో పెట్టుకొని చూశారు. ఇవన్నీ నిజాలు కావా? చెప్పండి నాన్నా. ఏంటి నీ పాటికి నువ్వేదేదో ఊహించుకొని తెలియని మనుషులు తెలుసు అని వాదించినంత మాత్రాన తెలుసు అని చెప్పమంటావా? అసలు ఈ ఏర్నారాయణ ఎవడు? నీకెలా పరిచయం? అసలు మన ఇంటికి ఎందుకు వచ్చినాడు? అసలు నువ్వు వాడి గురించి ఎందుకు ఆరా లాగుతున్నావు? ఇది చెప్పు ముందు. అదే నానా, ప్రశ్నే సమాధానమా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోగా నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నావా? ఆయన ఎవరో నాకు ఎలా పరిచయమో నీకు నిజంగా తెలీదా? నాకెట్టా తెలుస్తాడు? ఆడి గురించి ఇంకోసారి నా దగ్గర మాట్లాడినావంటే అర్థమైంది నాన్నా. మీకు నిజం ఒప్పుకోవడం ఇష్టం లేక నా నోరు మూయించాలని చూస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఆ వీరనారాయణని చూడగానే వణికిపోతున్నారు. ఎందుకంటే గతంలో మీరేదో తప్పు చేస్తున్నారు. దొంగల్లాగా తలను దాచుకొని బతుకుతున్నారు. ఆయన కంటపడితే ఎక్కడ సంపెత్తాడేమోనని పానాలు అరచేతుల్లో ఎట్టుకొని ఆ వీరనారాయణ కంట పడకుండా చూడు సామి అని ఆ దేవుణ్ణి ఏడుకుంటున్నారు. అసలు నువ్వు నా కూతురువేనా? నా కూతురు అయితే ఇలా మాట్లాడతావే? చిన్నప్పటి నుంచి పేనానికి పేనంగా పెంచుకున్నందుకు బాగా బుద్ధి చెప్పినావే. అవునే, ఆడు మాకు తెలుసు. ఆడికి మాకు గతంలోనే పరిచయం ఉంది. ఆడి ఆస్తులు మొత్తం దొంగిలించేసి ఆ ఊరు వదిలి ఇక్కడికి పారిపోయి వచ్చినావే. మాలాంటి నీచులకి దుర్మార్గులకి ఈ లోకంలో స్థానం లేదే. ఎప్పుడో ఆడొచ్చి చంపడమేంటే? నీ చేతులతో నువ్వే చంపేవే. చంపేయ్, చంపేవే, చంపేయ్, చంపేయ్, చంపేవే, చంపేయ్, చంపేవే.
నేను చచ్చిపోతున్నాను రా. కాదు, ఇదే నన్ను చంపేలాగుంది. ఈ సిట్టమ్మే చంపేలాగుంది. అడిగిందని సమాధానం చెప్పకుండా నానా అని గొంతేసుకుని అర్థమేటి చెప్పు. నాన్నకి ఈయన ఎవరో తెలుసు కూడా తెలీదని అబద్ధం చెప్తున్నాడనా నీ అనుమానం? దేవుడా, నాన్నని కనుక ఇలాగే నిలదీస్తే నేను ఊహించినట్టుగానే జరగచ్చు. లేదు, గతంలో ఏం జరిగిందో నాన్నని అడగకూడదు. ఆ వీరనారాయణని అడిగి తెలుసుకోవాలి. అది కదమ్మా, ఈయన్ని చూస్తుంటే ఏన్నో చూసినట్టు అనిపిస్తోంది. అందుకే మీకు కూడా అనిపిస్తుందేమో అని అడిగాను. ఓహో, అదే. కొంతమంది మనుషుల్ని ఎక్కడో చూసినట్టు ఉంటదమ్మా. సరే గాని బాగా ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా. అలాగే నాన్న. నమస్కారం అండి అవతారం గారు. నమస్కారం అండి. వచ్చావేంట్రా పులిరాజు? ఉండండి, మా అక్కను పిలుస్తాను. కూర్చోండి. అక్క, ఓ అక్క, పులిరాజు వచ్చాడు. అమ్మగారు, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు అమ్మగారు. మీకింత అన్యాయం జరుగుతుందని అస్సలు అనుకోలేదు అమ్మగారు. మీరసలు ఏం పాపం చేయలేదని, ఏ అన్యాయం చేయలేదని, ఏ దుర్మార్గాలు చేయలేదని దేవుడు మీకింత కష్టం పెట్టాడు అమ్మగారు. ఎంతకీ నువ్వు మా అక్కను తిడుతున్నావా పొగుడుతున్నావా? సచ్చినోడా అని పొగుడుతున్నాను బాబు గారు. అయినా కష్టాలు అమ్మగారు లాంటి వాళ్ళు కాకుండా మనుషులకు వస్తాయండి. ఏంటి, మా అమ్మ మనిషి కాదా? కాదండి, ఖచ్చితంగా కాదండి. ఏంట్రా నువ్వనేది? మీరు దేవతమ్మా, దేవత మీరు. అందరి కట్టాలు మీరు పోగొట్టారు గాని మీకు కట్టాలు రావడం ఏందమ్మా? ఏయ్, చేసిన యాక్టింగ్ చాలు, సరిగ్గా నిలబడు. నేను యాక్టింగ్ చేయలేదమ్మా, నా మనసులో ఉన్న మాట చెప్పానమ్మా. సర్లే, గతం గురించి గుర్తు చేసి నన్ను బాధ పెట్టకు. తప్పైపోయిందమ్మా, తప్పైపోయిందమ్మా, తప్పైపోయిందమ్మా. ఇంకో పాలి మీ మీద సిట్టమ్మ పోలీస్ కేసు పెట్టిందని గాని, ఊరందరి ముందు జీప్ ఎక్కించిందని గాని, స్టేషన్కి తీసుకెళ్లి జైల్లో వేయించిందని గాని మీకు అసలు గుర్తుకే చేయనమ్మగారు. ఊరుకోర యాదవ సచ్చినోడా, చెయ్యాల్సినవన్నీ చేసేసి గుర్తు చేయనమ్మగారంటావేటి? ఏయ్ పుల్రాజు, అమ్మా చెప్పండి అమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎందుకు తెలియదమ్మా? మేమన్నీ మీకు చెప్పే చేస్తాం కదా, అన్నీ మీకు ఖచ్చితంగా తెలుస్తాయిగా. ఒరే అవతారం, ముందు కోటిగాన్ని బయటికి పంపరా. ఎల్రా. అమ్మమ్మ తప్పైపోయిందమ్మా, ఏదో తెలియక వాగాడమ్మా. నోర్మయ్యరా. అమ్మా మీరు చెప్పండి అమ్మా. జరిగిందంతా నీకు తెలుసు కదా? తెలుసమ్మా. ఆ సిటీ మీ మీద కేసు పెట్టడం, పోలీసులు మిమ్మల్ని జీప్ ఎక్కించడం. నోర్మయ్, పురాణం చదివినట్టు మళ్ళీ మళ్ళీ చదవనక్కర్లేదు. అర్జెంటుగా ఆ చిట్టెమ్మ మీద పగ తీర్చుకోవాలి.
అందుకు నీ సహాయం కావాలి. చెప్పండమ్మా, మీరు అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తానమ్మా. అలాగా? అయితే ఇవ్వరా? ఆ, ఆ, అదేంటమ్మా అంత మాట అనేసారు? ఇప్పుడే కదరా నా కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానన్నావు. ఇంకెందుకు ఆలస్యం? ఇచ్చేసేయ్, నీ ప్రాణాలు ఇచ్చేసేయ్రా. ఆ, అమ్మా ఏదో మాట వరుస కంటే నిజంగానే ఇచ్చేస్తారమ్మా. అర్థమైంది కదా? ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పీక కోసేస్తాను, జాగ్రత్త. తప్పైపోయిందమ్మా, ఏం చేయాలో చెప్పండమ్మా. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. సరిగ్గా నెల తిరిగేలోపు ఆ చిట్టెమ్మ జైల్లో చిప్పకూడు తినాలి. అర్థమైందమ్మా. కాకపోతే చిట్టమ్మను ఉన్న బలంగా జైలుకి పంపడం కష్టమమ్మా. అందుకే జైల్లో ఉన్న చిప్ప కూడా తీసుకొచ్చామనుకో, అదే చిప్పలో ఆ చిట్టమ్మ కూడి పెడితే అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది. అప్పుడు నేనేడో తెలుస్తుందమ్మా. ఎలా ఉంది నా ఐడియా? మోహన్లా ఉంది. క్షమించండమ్మా. సర్లే, చెప్పింది అర్థమైందిగా. వీలైనంత త్వరగా ఊరి జనాల ముందు దాని పరువు తీయండి. అప్పుడే నాకు మనశ్శాంతి.